ఇక్కడ ఈ NAT లో నేనేం చేస్తానంటే కస్టమ్లోకి వెళ్ళి నా VM net 1 అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసి ఓకే అండ్ దెన్ పవర్ ఆన్ వర్చువల్ మిషన్. సో మళ్ళీ మనం ఎంటర్ ఇచ్చేద్దాం, ఇన్స్టాల్ ఉబుంటు. ఓకే, ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసి ఎంటర్, డన్. ఉబుంటు సర్వరే డన్. ఇవన్నీ బై డిఫాల్ట్. ఇప్పుడు చూడండి నాకు ఆటోమేటిక్గా నాకు నా పబ్లిక్ ఐపీ అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఏదైతే నా ప్రైవేట్ నెట్వర్క్ ఉందో దాన్ని నేను కాన్స్టెంట్ చేయాలి, స్టాటిక్ నెట్వర్క్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తాను, ఆ ETH33 అనేది ఏదైతే ఉందో, ENS33 అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొత్త ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ మీరు ఎడిట్ IPv4 మీద క్లిక్ చేయాలి. IPv4 మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ నుంచి మీరు ఏం చేయాలి, మాన్యువల్ గా చేయాలి. సో మాన్యువల్ చేసినప్పుడు ఏమైపోతుంది, నా నెట్వర్క్ అనేది స్టాటిక్ లో ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తాను, సబ్నెట్ రేంజ్ ఇస్తాను 10.1.1.0/24. దాని తర్వాత నా యాక్చువల్ ఐపీ అయితే ఇస్తాను 10.1.1.2 అని ఇస్తాను. ఓకేనా. సో గేట్వే అవసరం లేదు, నేమ్ సర్వర్ అవసరం లేదు, సెర్చ్ డొమైన్ అవసరం లేదు, జస్ట్ సేవ్ చేసేయండి. సేవ్ చేశాక ఇప్పుడు చూడండి నా స్టాటిక్ అని చూపిస్తుంది 10.1.1.2కి, అండ్ నా డిఎస్సిపి చూపిస్తుంది నా ఇంటర్నెట్కి ఏ డిఎస్సిపి ఏ ఐపీ వచ్చినా నాకు అంత ఫరక్ ఏం పడదు. ఓకేనా. సో దాని తర్వాత నేను డన్ ఇచ్చేస్తున్నాను. ప్రాక్సీ అడ్రస్ ఏం చేయాల్సిన అవసరం లేదు, డన్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా డన్ ఇచ్చేసేయండి. కంటిన్యూ. ఇది హార్డ్ డిస్క్ గురించి అడుగుతుంది, సో ఏం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డన్ ఇచ్చేసేయండి. డన్. కంటిన్యూ. అండ్ ఇక్కడ నేమ్ మాస్టర్ అని ఇచ్చేస్తాను. అన్నిటికీ నేను మాస్టర్ అని ఇచ్చేస్తాను. మాస్టర్ అండ్ పాస్వర్డ్. అండ్ దెన్ ఉబుంటు ప్రో అడుగుతుంది, అవసరం లేదు మనకి, స్కిప్ ఫర్ నౌ. కంటిన్యూ. అండ్ దెన్ ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇన్స్టాల్ ఓపెన్ SSH సర్వర్. సో నేను SSH తీసుకోవాలనుకుంటే నాకు ఈ యూటిలిటీ అనేది కావాల్సి ఉంటుంది. సో దాన్ని నేను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ స్పేస్ ఇస్తే మీకు అక్కడ ఎక్స్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకేనా. అంటే ఎక్స్ మార్క్ క్రియేట్ అయితే అది మీకు సెలెక్ట్ అయినట్టు. దాని తర్వాత డన్. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి నా ఆపరేటింగ్ సిస్టమ్, నా మాస్టర్ అయితే